గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ముందు ట్రైల్ పార్ట్ లేకపోతే ఇదే గొడవ. వీడిని మొదటి రాత్రి కాస్త బెదిరించి వదిలిపెడితే మిగిలిన 2 రాత్రులైనా హ్యాపీగా గడుపుతాడు. ఓ పని చేస్తాను. పిలిస్తేవానా? మరేం లేదు చెల్లమా, మావాడు అదే మీ ఆయన మరీ వాజమ్మలాగా వణికిపోతున్నాడు. వాడిని కాస్త ట్రాక్ లో పెట్టాలంటే ఓ గంట సేపు నీకు బదులు నేను గదిలో కూర్చుని ఓ చిన్న తమాషా చేస్తాను, సరేనా? గట్లనే. మంచికొట్టినానా? అచ్చం పెళ్లి పోరం లెక్కనున్నావు. నన్ను లగ్గ మాడతావు? అచ్చో గదిలోకి వెళ్ళంగానే లక్ష్మికి ముద్దు పెడతావా? అప్పుడే షురు చేస్తానా? ఇగో వాళ్ళ ఆయనలకు జర మంచిగా మాట్లాడి వెనకకు తిరిగి తినిపిస్తా. ఇట్టిగా లోపలికి వెళ్తున్నాడు రా. అయిపోయాడు రా సురేష్ గారు. అంత సీన్ లేదు బాబు, లోపలికి వెళ్ళింది నాగమణి. భయం అవుతున్నదా? భుజం మీద చెయ్యేస్తే వేసినవు గాని నడు మీద చెయ్యకు, నాకు గులుగులవుతుంది. నాడు మీద చెయ్యేస్తే వేసినవు గాని బుగ్గ తాకకు, నాకు సిగ్గైతది. బుగ్గ తాకితే తాకినవు గాని ముద్దు పెట్టుకోకు, నాకు గొరమవుతుంది. సంజైనది. ఏమైనదే? దాన్ని బెదిరిస్తానని పోయి నువ్వు వెళ్ళిపెట్టినవేంది? ఇగో గౌరీ, ఇది ఇట్లా అలవాటు లేదు కదా. ఏమో అయిపోయింది కేల్కాతం. గల్లీల పొంటి దేవులాడి అలసిపోయినాం. అవుగాని రాత్రి జరిగిన ఇంత దానికి దోస్తులు మర్చిపోతావు. నీకు తెలియదే, పులేసు వంటి పోరి కూడా పోడ ముట్టగానే పిల్లయిపోద్ది. లొల్లి పెట్టకండి. పెట్టంగాని ఓ మాట చెప్తావు. ఏంటి? రాత్రి గట్ల మళ్ళీ వచ్చిందా? యాడికి? కల్లోకి. వస్తే మళ్ళీ పెట్టుంటాడు ముద్దు. ప్రేమలో పడ్డావు, ఇంకెందుకు ఆలస్యం? పోయి అడుగు. పైగా ఇలా పట్నం పోతుందంట. హలో హల్వారాణి, పక్కన కోతిమూక లేకుండా రోడ్డుకి అడ్డంగా నిలబడ్డావే, పోట్లాడడానికా? లే, మాట్లాడానికి. ఇదేనా పట్నం పోతున్నావు అని ఎరికైనది. పోకుండా ఇక్కడే పాన్ షాప్ పెట్టుకుని సెటిల్ అవ్వమంటావా? అబ్బో గట్లా ఉరుకుతున్నావు ఏంటి? ఒక్క మాట అడుగుతా, ఏమనుకోవు కదా? వారిని, నీకు సిగ్గుపట్టం కూడా వచ్చే. ఏంటో చెప్పు. నేను మంచిగుంటానా? మంచిగుంటవే. నువ్వు అంటే మా ఆయన అడుగుతా. ఏమని? నన్ను మనవాడమని. నిజంగానా? అవు, నువ్వు నన్ను మనవాడితే మా అయ్యి నీకు 100 గొర్రెలు 50 బర్రెలు ఇస్తాడు. ఆనక గొర్రెల్ని బర్రెల్ని మేపుకుంటూ మనం పొలం గట్ల మీద ఏం చక్క ఎంకి నాయుడు బావలాగా హ్యాపీగా సంసారం చేసుకోవచ్చు. చెప్పకింకా. ఆగో, నీకు నేను ఎలా కనిపిస్తున్నాను? ఆహా, ఎడం చెవిలో పువ్వు, కుడి చెవికి పోగుతో వెర్రి వెంగళప టైపులో ఉన్నానా? గట్లా అంటావు? అంటావు కాదే, నువ్వు పెద్ద తంటవి. అసలు నీ మెళ్ళో తాళి కడతానని ఎలా అనుకున్నావు? మైసమ్మ మీద ఒట్టు, నేను నీ మీద మనసు పడినా. నేను పడలేదుగా. నాకేం తక్కువ? నేనెంత ఎక్కువో తెలుసుంటే నువ్వెంత తక్కువో తెలిసేది. పొట్ట చింపితే ఒక్క అక్షరం ముక్క లేనిదానివి, గొర్రెల్ని బర్రెల్ని కాపలా కాసుకుంటూ బ్రతికేదానివి నువ్వు నాకు పెళ్ళానవుతావా? ఎర్ర బస్సు ఎక్కే స్థాయి నుంచి ఎకాఎకి ఆకాశంలో ఎగిరే విమానం ఎక్కేద్దామని ప్లాన్ వేసావా? అందుకేనా ఇంతకాలం నన్ను రాసుకుంటూ పూసుకుంటూ తిరిగింది. చూడు, పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోకుండా
ఊళ్ళో గంతకు దగ్గ బొంతగాడెవడైనా దొరుకుతాడు, బాండి కట్టుకో. గట్ల పిచ్చి పొర్లకు నెడుతావేంది? గట్ల బేజ్జైతే ఊకుంటావా? ఇష్టం లేదని చెప్పిండు కదా. గట్ల చెప్పనీకి నీకేం తక్కువైందని? చూడు, పట్నం మంతానికి రాదు, కూద్మనం పట్నం పోవాలే. జర్ను విచారిస్తే జారు, గా పట్నం పాడు నీకెట్ల దక్కడో నేను చూస్తా. అట్లనా? ఇక చూసుకోమల్లా. ఏమైంది కళావతి, ఏమైంది? పట్నం పోడు సురేష్ నన్ను పాడు చేసిండు. వండర్ఫుల్. సిగ్గు శరం లేని ఓ ఆడపిల్ల లంగా జాకెట్లు చింపుకుని 10 మందిలోకి వచ్చి తనను నేను పాడు చేశాను అంటే మీరు నమ్మడం, నన్ను పంచాయతీకి పిలిపించడం. ఎవర్రా నన్ను దోషిగా నిలిచేయడానికి? మీరెవర్రా? ఈ గ్రామ పంచాయతీ పెద్దలం. మీ పెద్దరికం ఏమైనా ఉంటే మీ ఊరి వెర్రి గొర్రెజన దగ్గర చూపించుకోండి, అంతేగాని నా దగ్గర కాదు. కావాలనుకుంటే మీ ఊరిని, మీ పంచాయతీని ప్లాటు లెక్కన కొనగలే దమ్మున కోటీశ్వరుని. పొట్ట చింపితే అక్షరం ముక్కలేని మీరు పెద్దలు, ఇదో పంచాయతీ. ఆగో, నువ్వు తప్పు చేయలేని తేలిదాగా గిడ నుంచి కదలికి లేదు. అలా అని శాసించడానికి మీరెవరు? చట్టానికి అధిపతులా లేక సుప్రీంకోర్టు జడ్జీలా? నేను తప్పు చేసుంటే ప్రశ్నించాల్సింది మీరు కాదు, పోలీసులు. నిజంగా మానభంగం జరిగుంటే నిర్ణయించాల్సింది మీరు కాదు, గవర్నమెంట్ డాక్టర్. మీ పిచ్చి పిచ్చి వాగుళ్ళకి తలాడించాల్సిన అవసరం నాకు లేదు. నే వెళుతున్నా, ఎవరు అడ్డుపడతారో చూస్తాను. ఆపండి, జరగండి. పెద్దయ్యా, కళావతి చెప్పింది అబద్ధం. సురేష్ బాబు నిన్న రాత్రి కళావతి కాడ లేడు. నీకెట్టా తెలుసు బుజ్జావా? చెప్పు బుజ్జావా, నీ దోస్తు కళావతి బతుక్కి మన ఊరి ఇజ్జత్కి సవాల్ చెప్పు. ఎట్లా చెబుతా అది పటేల్ దొరా? గిటు చూస్తే దోస్త్, గటు చూస్తే మనసు పడ్డ లొల్లి చేయకు నాగమణి. చెప్పు, రాత్రి గీ పట్నం దొర ఏడున్నాడు? నీ తానున్నాడా? కళావతి నన్ను చెడగొట్టాడనంటుంది, నాగమణి ఆ టైంకు నా తాన ఉన్నాడంటుంది. నిజం తేలాలంటే టైం కావాలి. విచారణ రేపు చేద్దాం. ముత్యాలు, నువ్వు చెప్పమన్నట్టే చెప్పినా, నువ్వు చెయ్యమన్నట్టే చేసినా, రేపు ఊర్లో అది నిజం కాదని తెలిస్తే నేను బతక. మనకి ఆస్తొద్దు, మనం బతుకుంటే చాలు. మనం పట్నం పోదాం ముత్యాలు, మనం పట్నం వెళ్ళిపోదాం ముత్యాలు. పోదాం. నీ బతుకుని అడ్డం పెట్టుకుని ఆన్ని చావకూడదామనుకున్నా, కానీ ఇప్పుడు నీ చావుతోని ఆని బతుకుని రేపు పంచాయతీ తనం నువ్వు ఉండవే, నీ డెడ్ బాడీ ఉంటది. నిన్ను రేప్ చేసి ఆడు హత్య చేసిండని మందిని నమ్మిస్తానే, హత్య చేసినట్టు ఆనికి ఉరి శిక్ష ఇస్తానే. జయిస్తా.
కళావతి ఏమైంది కనబడ్డంలే. అంటే నిన్న పంచాయతీలో అబద్ధం చెప్పిందన్నమాట. అందుకే ముఖం చెల్లక ఊరి నుంచి పారిపోయింది. గసుంటప్పుడు నాగమని చెప్పిందే నిజం. అవు ఏంటి అవు నిన్న ఆలస్యంగా వచ్చింది గనక దాన్ని పెళ్లి చేసుకోమన్నావు. ఇవాళ అది రాలేదు గనక దీన్ని అంటకట్టాలని చూస్తున్నావా? అంట కట్టడం కాదు, లగ్గమాడాలే. పెళ్లి కాని నాగమణితోటి కలిసి తిరిగి చెప్పపెట్టకుండా ఉరుకుదామనుకున్నావు. మరి దాని బతికేం కావాలి? అంటే ఇది చెప్పింది నిజమని నమ్ముతున్నారా? అవును, మా నాగమణి నిజమైతే తప్ప నోరు ఇప్పదు. అబద్ధమాడిందంటే ఊరు ఒప్పదు. మా నాగమణిని నువ్వు లగ్గమాడాల్సిందే. నేను వరప్రసాదరావు మాట్లాడుతున్నాను. చెప్పండి. ఐసి ఉండండి, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. భాస్కర్, సురేష్ విలేజ్లో ఒక ప్రాబ్లంలో ఇరుక్కున్నాడట. మనం వెంటనే బయలుదేరండి. మా తమ్ముడు ఎక్కడ? భాస్కర్, వెయిట్.